ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డాక్టర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు. సరోగసి పద్ధతిని పాటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని ముందే చెప్పారు. ఇప్పుడు డాక్టర్ ఏమంటారో ఏమో. ఇదేంటి సుందరి హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? హాస్పిటల్లో ఏం పని ఉంది? హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిందా? చూద్దాం. సుందరి తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియకుండా ఎంతకాలం మెయింటైన్ చేయగలదనుకుంటుంది. నువ్వు చెప్తుంటే నా ట్రీట్మెంట్ ఇంకో తీరుగా ఉండేది సుందరి. నువ్వంతటా నువ్వే గర్భవతివి అని ఒప్పుకునేలా చేస్తాను. ఇప్పుడు కూడా చెకప్ చేయించుకోవడానికే వచ్చుంటుంది. నిన్న రిపోర్ట్స్ ఇచ్చాము. ఈ రోజు రిజల్ట్స్ మనకి చాలా ముఖ్యం. దివ్య కన్ఫర్మ్ అవుతుందిలే, నాకైతే నమ్మకం ఉంది. పద. దివ్య, వికాస్, మీరిక్కడేం చేస్తున్నారు? ఏంటి సంగతి? అడుగుతుంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అవును, ముందు చెప్పండి, మీరిద్దరే వచ్చారా? పిన్ని బాబాయ్ కూడా వచ్చారా? ఓహో, ముగ్గురు కలిసి ముందే ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారన్నమాట. అందుకే నన్ను అవాయిడ్ చేసిందా, లేక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కలుసుకున్నారా? నేను వికాస్ మాత్రమే వచ్చా. ఏంటి విషయం? నిన్న టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాం సుందరి. గుడ్. టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయా? ఆ రిపోర్ట్స్ నే డాక్టర్ కి చూపించి వెళ్దామని వచ్చాం. ఓ, అర్థమైందిలే. ఎన్నాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తున్నారు, శుభవార్త చెప్పేస్తున్నారన్నమాట. మా బంగారాజు బాబాయ్ మీసాలతో ఆడుకోవడానికి బుల్లి పాపో వస్తున్నారన్నమాట. ముందు రిసెప్షన్ దగ్గరికి వెళ్తే మనం కన్సల్ట్ చేయాల్సిన డాక్టర్ పేరు సజెస్ట్ చేస్తారు. అక్కడికి వెళ్దాం పదండి. ఇంకేంటి? సుందరి, బొప్పాయి పండు నుంచి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పించుకోలేవు. ఈసారి దొరికిపోతావు. డాక్టర్ సుష్మిత గారిని కలవాలి. మీరు వెళ్ళి కలవచ్చు. సుందరి సుందరి మేము కూడా ఈ డాక్టర్ గారిని కలవాల్సిందే. అవునా? చాలా మంచి ఆవిడ. రండి కలిసి వెళ్దాం. సుందరి, నువ్వు ముందు పద, మేము వెళ్ళి రిపోర్ట్స్ తీసుకుని వస్తాం. దివ్య, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సుందరి. ఇదేంటి అందరూ కలిసి వెళ్లకుండా చెరో ఒకవైపు వెళ్తున్నారు? అంటే వీళ్ళంతా ఇక్కడికి వచ్చాక అనుకోకుండా కలిసారా? సరే, మనం సుందరిని ఫాలో చేస్తే సరిపోతుంది.
సుందరి వెనక్కి చూస్తుందా ఏంటి? మేడం మిమ్మల్ని. సారీ మేడం, మిమ్మల్ని కాదు, మీ ముందున్న ఆవిడ్ని. ఆవిడ రిపోర్ట్స్ చేంజ్ అయ్యాయంట. సుందరి నన్ను చూస్తే సుందరి గురించి నాకు నిజం ఎలా తెలుస్తుంది? అందుకే సుందరి చూడకుండా నేను జాగ్రత్త పడాలి. సుందరి నన్ను చూస్తే సుందరి గురించి నాకు నిజం ఎలా తెలుస్తుంది? అందుకే సుందరి చూడకుండా నేను జాగ్రత్త పడాలి. చెప్పండి. మేడంని కలవాలి. లోపల పేషెంట్ ఉన్నారు. వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ఇదేంటి సుందరి ఈ బ్లాక్లోకి వచ్చింది? ఇక్కడ గైనిక్ డాక్టర్ ఒక్కరే కదా, డాక్టర్ సుష్మిత గారు. అంటే సుందరి ఈ డాక్టర్ దగ్గరే చూపించుకుంటుందా? అను మేడంలా ఉందే. అచ్చం అను మేడంలానే ఉంది. నేను అను మేడం గురించి పదే పదే ఆలోచించడం వల్ల అందరూ నాకు అను మేడంలా కనిపిస్తున్నారనుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన సంగతి అను మేడంకి తెలియకూడదు. డాక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటుంది కాబట్టి నన్ను స్పెషల్ గా రమ్మని కాల్ చేసింది. నేను అను మేడంకి ప్రమాదం జరుగుతుందేమో నా ఆలోచనతో ఏం చేస్తున్నానో అర్థం చేసుకుండా గర్భాన్ని కేర్ గా చూసుకోకుండా ఆ రౌడీలతో గొడవకి దిగడం పొరపాటే, ఒప్పుకుంటాను. లోపల పిండం పెరుగుదల సహజంగానే పెరగాలి, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇదేంటి, దివ్య వాళ్ళు ఇందాక అటుగా వెళ్లారు కదా, మళ్ళీ ఇటువైపే వచ్చేస్తున్నారు. ఇప్పుడు నన్ను చూస్తే మాత్రం నా ప్లాన్ అంతా ఫెయిల్ అయినట్టే. అమ్మయ్యా, వీళ్ళైతే నన్ను చూడలేదు. దివ్య సుందరి ఇప్పుడు కలిసి వెళ్తారా? సుందరి ఒక్కతే వెళ్తుందా? సుందరి ఒక్కతే వెళ్తే మాత్రం కన్ఫామ్గా తను చూపించుకోవడానికే వచ్చినట్టు అని తెలిసిపోతుంది. మేడం, మీరు వెళ్ళండి. పద వెళ్దాం.